ఐపీఎల్ 2026లో మనం సంజు శాంసన్ను వేరే టీంలో చూడబోతున్నాము. సో దీనికి ఆన్సర్ అయితే ప్రజెంట్ ఎస్ అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే సంజు శాంసన్ ట్రేడ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయి లాస్ట్ స్టేజ్లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. మెయిన్లీ ఢిల్లీ క్యాపిటల్స్ టీం సంజు శాంసన్ని తీసుకునేందుకు చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నారంట. బట్ వాళ్ళు అతన్ని తీసుకోవడం కోసం ఏ ప్లేయర్ని రాజస్థాన్ టీంకి ఇస్తారు. సో దీని గురించి అయితే ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. అలాగే మరికొన్ని టీమ్స్కి సంబంధించి కొంతమంది ప్లేయర్స్ని రిలీజ్ చేస్తారని చెప్పి ప్రీవియస్గా అప్డేట్ చూసాం. ఆ అప్డేట్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఎస్పెషల్లీ సిఎస్కే మరియు రాజస్థాన్ టీమ్స్ ఈ రెండు జట్లు కూడా ఎక్కువ మంది ప్లేయర్స్ని రిలీజ్ చేయడానికి ఛాన్స్ ఉందంట. ఎందుకంటే వీళ్ళు ఐపీఎల్ 2025లో పాయింట్స్ టేబుల్లో లాస్ట్ 2 ప్లేసెస్లో ఉన్నారు. దీనివల్ల ఐపీఎల్ 2026 కోసం ఈ రెండు టీమ్స్ ఎక్కువ మార్పులు చేసేందుకు అవకాశాలు ఉన్నట్టయితే రిపోర్ట్స్ వస్తున్నాయి. ఎనివే ముందు అసలు సంజు శాంసన్ ఎందుకు ఆర్ఆర్ టీంను వదిలేయాలనుకుంటున్నాడో తెలుసుకుందాం. సో మనం గతంలో అయితే కొన్ని రిపోర్ట్స్ చూసాం. ఆర్ఆర్ కెప్టెన్ సంజు శాంసన్కు అలాగే వాళ్ళ హెడ్ కోచ్ అయిన రాహుల్ ద్రావిడ్కు పడట్లేదని చెప్పి, అంటే ఇద్దరి మధ్య భేద అభిప్రాయాలు వచ్చాయి. అందుకే సంజు శాంసన్ ఆర్ఆర్ టీంను వదిలేస్తాడని చెప్పి రిపోర్ట్స్ వచ్చాయి. అయితే కొన్ని రోజుల తర్వాత ఈ రిపోర్ట్స్ చాలా వరకు ఫేక్ అని తేలింది. ఎందుకంటే రాహుల్ ద్రావిడ్ ఆర్ఆర్ టీం నుంచి బయటకు వచ్చేసాడు. వాళ్ళకు కొత్త హెడ్ కోచ్ని తీసుకురాబోతున్నారు. మోస్ట్ లైక్లీ సంగక్కర్ వాళ్ళకు కొత్త హెడ్ కోచ్గా వస్తాడు. దీంతో ప్రీవియస్ వచ్చిన రిపోర్ట్స్ పెట్టి ఏమవ్వాలి, సంజు శాంసన్ ఆర్ఆర్ టీంలోనే ఉండాలి. ఎందుకంటే హెడ్ కోచ్ మారుతున్నాడు కాబట్టి. బట్ స్టిల్ శాంసన్ అయితే ఆర్ఆర్ టీంతో కంటిన్యూ అవ్వాలనుకోవట్లేదంట. అతను ఇంకా ఆర్ఆర్ టీం నుంచి బయటకు వచ్చేయాలని చూస్తున్నారంట. మెయిన్లీ నేను ఒక కొత్త డైరెక్షన్లో వెళ్ళాలనుకుంటున్నా, నన్ను రిలీజ్ చేసేయండి అని చెప్పి ఆర్ఆర్ టీంని అడిగాడంట. సో దీన్ని బట్టి చూసుకుంటే సంజు శాంసన్కి ఇష్యూ ఉంది వాళ్ళ హెడ్ కోచ్తో కాదు, వాళ్ళ టీం మేనేజ్మెంట్తో. అంటే ఆ టీం యొక్క ఓనర్స్తో ఇష్యూస్ ఉన్నట్టు అనిపిస్తుంది. మెయిన్లీ ఐపీఎల్ 2025 ముందు జాస్ బట్లర్ను వదిలేయడం సంజు శాంసన్కి అస్సలు నచ్చలేదంట. అది నెట్టి పరిస్థితులు కూడా బట్లర్ని రీటైన్ చేసుకోమని చెప్పి ఆర్ఆర్ మేనేజ్మెంట్ని డిమాండ్ చేశాడంట. బట్ ఆర్ఆర్ మేనేజ్మెంట్ ఏం చేసింది, సంజు మాట వినలేదు. బట్లర్ ప్లేస్లో అతను కాకుండా హెట్మెన్ని రీటైన్ చేసుకున్నారు. దీంతో ఈ పాయింట్ దగ్గర నుండి సంజు శాంసన్కు మరియు ఆర్ఆర్ టీం మేనేజ్మెంట్కు మధ్య డిఫరెన్సెస్ రావడం మొదలైంది. అండ్ దాని తర్వాత చూసుకుంటే ఐపీఎల్ 2025లో చూసాం, సంజు భయపడినట్టే జరిగింది. బట్లర్ వేరే టీంలోకి అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు, వేరేజ్ హెట్మెర్ దారుణంగా ఫెయిల్ అయ్యాడు. అదే ఆర్ఆర్ టీం సంజు మాట వినుంటే వాళ్ళు పాయింట్స్ టేబుల్లో 9వ ప్లేస్కి వెళ్ళి ఉండేవారు కాదేమో. అట్ ది సేమ్ టైం ఇంకా సీజన్ జరుగుతున్నప్పుడు సంజుకి ఇంజరీ అయింది. దీంతో కొన్ని మ్యాచ్లకు అందుబాటులో లేడు. బట్ ఆ మ్యాచెస్లో ఆర్ఆర్ టీం జైస్వాల్కి క్యాప్టెన్స్ ఇవ్వకుండా రియాన్ పరాగ్కు క్యాప్టెన్స్ ఇచ్చారు. అండ్ ఇది కూడా చాలా వరకు బ్యాక్ ఫైర్ అయింది. సో యాక్చువల్గా కొన్ని రిపోర్ట్స్ బట్టి చూసుకుంటే పరాగ్ని క్యాప్టెన్ చేయడం కూడా సంజుకి ఇష్టం లేదంట. అలాగే ఆర్ఆర్ టీం సీజన్ స్టార్టింగ్ నుండి వైభవ్ సూర్యవంశీ లాంటి ప్లేయర్ని ఆడించలేదు. సో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఆర్ఆర్ టీం సీజన్ స్టార్ట్ కాకముందు అలాగే సీజన్ జరుగుతున్నప్పుడు కూడా సంజుకి నచ్చని పనులు చాలా చేశారు. దీనివల్ల ఇప్పుడు సంజు శాంసన్ ఆర్ఆర్ టీం నుంచి బయటకు వచ్చేయాలని చూస్తున్నాడు. అది కూడా తనని ఆక్షన్లోకి వదిలేయమంటున్నాడంట, లేకపోతే వేరే టీంతో ట్రేడ్ చేయమంటున్నాడంట. సో దీంతో ఇప్పుడు మనం మోస్ట్ లైక్లీ సంజు శాంసన్ని ఐపీఎల్ 2026లో వేరే టీంలో చూసేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఆల్రెడీ గతంలో సంజు శాంసన్ ట్రేడ్ విషయంలో చాలా రిపోర్ట్స్ చూసాం. సిఎస్కే టీం సంజు శాంసన్ తెచ్చుకోవడానికి చాలా గట్టిగా ట్రై చేసింది. బట్ ఆర్ఆర్ టీం చాలా గ్రీడీగా సంజు శాంసన్ ఇవ్వడం కోసం 3 ప్లేయర్స్ని అడిగారు. అంటే జడేజా, రుతురాజ్ గైక్వాడ్ మరియు శివం దుబే, వీళ్ళు 3 ప్లేయర్స్ని ఇచ్చామన్నారు. కానీ దీనికి సిఎస్కే టీం ఒప్పుకోలేదు. 3 ప్లేయర్స్ని ఇవ్వడం కాదు, 3లో ఒక్కరిని కూడా ఇవ్వమని చెప్పారు. సో దీంతో సంజు శాంసన్ సిఎస్కేలోకి వచ్చే అవకాశాలు ఆల్మోస్ట్ డెడ్ అయిపోయాయని చెప్పుకోవచ్చు. కానీ రీసెంట్గా చూసుకుంటే మాత్రం సంజు కోసం ఇప్పుడు ఢిల్లీ టీం చాలా గట్టిగా ట్రై చేస్తుందంట. వాళ్ళైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా సంజు శాంసన్ని తమ టీంలోకి తెచ్చుకోవాలని చూస్తున్నారు. బట్ దీనికోసం ఆర్ఆర్ టీం కేఎల్ రాహుల్ని ఇవ్వమని అడుగుతున్నారంట. అంటే మీకు సంజు శాంసన్ ఇస్తే మాకు కేఎల్ రాహుల్ని ఇచ్చేయండి అని చెప్పి అడుగుతున్నారంట. సో ఇదైతే కొంతవరకు లైక్ ఫర్ లైక్ డీల్ లాంటిదే. అంటే సంజు శాంసన్ ఇండియన్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్, అలాగే టాప్ ఆర్డర్ ప్లేయర్. అండ్ ఎగ్జాక్ట్లీ కేఎల్ రాహుల్ కూడా సేమ్ కైండ్ ఆఫ్ ప్లేయర్. బట్ శాంసన్తో పోల్చుకుంటే రాహుల్ క్లాస్ ప్లేయర్ అండ్ శాంసన్ ఒక మ్యాచ్ విన్నర్ కైండ్ ఆఫ్ ప్లేయర్. అయితే ప్రజెంట్ 2 టీమ్స్ యొక్క రిక్వైర్మెంట్ బట్టి చూసుకుంటే మాత్రం ఈ ట్రేడ్ ఎక్కువగా జరిగేటట్టే కనిపిస్తుంది. ఎందుకంటే ఆర్ఆర్ టీంకి ఎగ్జాక్ట్లీ రాహుల్ లాంటి ప్లేయర్ కావాలి. వాళ్ళ దగ్గర ప్రజెంట్ ఉన్న బ్యాట్స్మెన్ అందరూ కూడా యంగ్స్టర్సే. దీంతో రాహుల్ అంటే ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న క్లాస్ ప్లేయర్ టీంలోకి వస్తే వాళ్ళ బ్యాటింగ్ స్టెబిలైజ్ అవుద్ది. అంటే యంగ్స్టర్స్ అగ్రెసివ్ బ్యాటింగ్ చేసినప్పటికీ రాహుల్ ఒక ఎండ్లో పాతుకుపోయి బ్యాటింగ్ చేస్తాడు. దీంతో ఆర్ఆర్ బ్యాటింగ్ చాలా సాలిడ్గా మారుద్ది. వేరేస్ ఢిల్లీ టీంకి చూసుకుంటే వాళ్ళు డెఫినెట్లీ క్యాప్టెన్ మార్చేటట్టే కనిపిస్తున్నారు. అక్షర్ పటేల్ క్యాప్టెన్సీతో అంత హ్యాపీగా లేరని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. దీంతో వాళ్ళు సంజు శాంసన్ని తీసుకొచ్చి అతను క్యాప్టెన్గా పెట్టుకుంటే బాగా ప్లస్ అవుద్ది. పైగా వాళ్ళకి టాప్ ఆర్డర్లు చూసుకుంటే ఇద్దరు కూడా ఫారెన్ ఓపెనర్సే కనిపిస్తున్నారు. అంటే ఫ్యాఫ్ డు ప్లెసిస్ మరియు జేఎఫ్ఎం ఇద్దరు కూడా ఫారెన్ ప్లేయర్సే. సో వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని సంజు శాంసన్ని తీసుకొచ్చి ఓపెనర్గా ఆడిస్తే వాళ్ళు మిడిల్ ఆర్డర్లో ఒక పెద్ద ఫారెన్ ప్లేయర్ని కొనుక్కుని అతను ఆడించుకోవచ్చు. ఎస్పెషల్లీ ఫ్యాఫ్ డు ప్లెసిస్ ఇంకా ఐపీఎల్ నుంచి రిటైర్ అయిపోయేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో వాళ్ళకి సంజు శాంసన్ టీంలోకి వస్తే అటు ఓపెనర్, క్యాప్టెన్ అలాగే వికెట్ కీపర్ 3 ప్లేసెస్ కూడా ఫిల్ అయిపోతాయి. పైగా బ్రాండ్ వాల్యూ పరంగా చూసుకున్న సంజు శాంసన్కి చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. ఈవెన్ దగ్గర సీజన్లో కేఎల్ రాహుల్ ఢిల్లీ టీం తరపున మంచిగానే రాణించినప్పటికీ సంజు శాంసన్ లాంటి ప్లేయర్ వస్తారంటే ఖచ్చితంగా వదిలేసుకోవడానికి ఇష్టపడతారు. ఆ ట్రేడ్ డీల్కి ఓకే చెప్పేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అయితే రాహుల్ కోసం ఆర్ఆర్ టీం మాత్రమే కాదు, కేకేఆర్ టీం కూడా గట్టిగా ట్రై చేస్తుందంట. అంటే రాహుల్ను ట్రేడ్ ద్వారా తమ టీంలోకి తెచ్చుకోవడానికి చాలా గట్టిగా ట్రై చేస్తున్నారంట. మెయిన్లీ రాహుల్ కనుక వాళ్ళ టీంలోకి వస్తే ఓపెనింగ్ సమస్య పోద్ది, అలాగే వికెట్ కీపర్ వస్తాడు. అట్ ది సేమ్ టైం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, క్యాప్టెన్ మారుతాడు. సో ప్రజెంట్ కేకేఆర్ టీంకి కావాల్సింది ఒక మంచి క్యాప్టెన్.
దీంతో వాళ్ళు ఎట్టి పరిస్థితులు కూడా రాహుల్ని తమ టీంలోకి ట్రేడ్ చేసుకోవాలని చూస్తున్నారు. బట్ కేకేఆర్ టీం రాహుల్ని తీసుకుని వెంకటేశ్వర్ని ఇస్తామనే సరే దానికి ఒప్పుకునేందుకు డీసీ టీం రెడీగా లేదంట. ఎందుకంటే వెంకటేశ్వర్తో కంపేర్ చేసుకుంటే రాహుల్ చాలా బెటర్ ప్లేయర్, మెయిన్లీ టీంకి ఒక పెద్ద సెట్గా ఉంటాడు. సో దీంతో కేకేఆర్ టీం చేద్దాం అనుకుంటున్న ట్రేడ్ డీల్ అయితే మోస్ట్ లైక్లీ ఎగ్జిక్యూట్ కాకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి మిగతా టీంలో చూసుకుంటే ఇద్దామన్నా సరే పెద్ద ప్లేయర్స్ లేరు. మేబీ రింకు సింగ్ని ఇస్తామంటే ఢిల్లీ టీం ఆలోచించవచ్చు కానీ బట్ కేకేఆర్ టీం అలా చేయకపోవచ్చు. సో ఇప్పుడు మోస్ట్లీ ట్రేడ్ జరిగేందుకు ఎక్కువ అవకాశం అనేది ఆర్ఆర్ మరియు డీసీ టీముల మధ్య. అంటే ఆర్ఆర్ టీం నుంచి శాంసంగ్ ఢిల్లీకి వచ్చి, ఢిల్లీ నుంచి కేఎల్ రాహుల్ ఆర్ఆర్ టీంకి వచ్చేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇది పాసిబుల్ కాకపోయినా ఆర్ఆర్ టీం ఇంకా చాలా ఆప్షన్స్ కోసం ట్రై చేస్తున్నారంట. అంటే సంజు శాంసన్ వేరే టీమ్స్తో కూడా ట్రేడ్ చేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అది కూడా వాళ్ళ లీడ్ ఓనర్ మనోజ్ బాడలే దీని దగ్గరుండి చూసుకుంటున్నారంట. అంటే సంజు శాంసన్ ఏ టీంలోకి ట్రేడ్ చేయాలి, అండర్ వర్స్లో ఎవరిని తెచ్చుకోవాలనేది ఆర్ఆర్ ఓనర్ దగ్గరుండి చూసుకుంటున్నాడు. సో దీంతో మనమైతే మోస్ట్ ఆప్షన్కి ముందు సంజు శాంసన్ ట్రేడ్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. లేదు ఏ టీంతోనే ట్రేడ్ డీల్ సెట్ కాలేదంటే అతను ఆప్షన్లోకి వచ్చేస్తాడు. సో ప్రస్తుతం వస్తున్న స్ట్రాంగ్ రిపోర్ట్స్ బట్టి చూసుకుంటే సంజు శాంసన్ ఆర్ఆర్ టీంలో కంటిన్యూ అయ్యేందుకు 99% ఛాన్సెస్ లేవు. అతను ఖచ్చితంగా రాబోయే సీజన్లో వేరే టీంకి క్యాప్టెన్సీ చేసేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక సిఎస్కే టీంకు సంబంధించిన అప్డేట్ చూసుకుంటే వాళ్ళైతే దీపక్ కూడా, విజయ్ శంకర్, రాహుల్ త్రిపాఠి, శామ్ కరణ్ అలాగే డెవాన్ కాన్వే 5 ప్లేయర్స్ని రిలీజ్ చేసేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయంట. అలాగే వాళ్ళకి ఆల్రెడీ అశ్విన్ రిటైర్ అయ్యాడు కాబట్టి అతని రూపంలో కూడా 9.75 కోట్లు వస్తాయి. సో విధంగా చూసుకుంటే ఈసారి సిఎస్కే టీం పర్స్ గట్టిగానే ఉండేటట్టు కనిపిస్తుంది. అయితే శామ్ కరణ్ మరియు డెవాన్ కాన్వే లాంటి ప్లేయర్స్ని ఎలా వదిలేస్తారని చెప్పి ఫ్యాన్స్ క్వశ్చన్ చేస్తున్నారు. పర్టికులర్గా శామ్ కరణ్ వాళ్ళకి చాలా తక్కువ ప్రైస్లో దొరికాడు. అట్ ది సేమ్ టైం ప్రజెంట్ అతని ఫామ్ కూడా బాగుంది. దీంతో అతను వదిలేయకూడదు, టీంలో పెట్టుకోవాలని చెప్పి సిఎస్కే ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. సో దీని దృష్టిలో పెట్టుకుని సిఎస్కే టీం రీసెంట్గా ఒక ఇండైరెక్ట్ అప్డేట్ ఇచ్చారు. వాళ్ళైతే తమ ఎక్స్పేజ్ యొక్క బయోని మార్చేశారు అండ్ దీనికి సంబంధించి ట్వీట్ కూడా పెట్టారు. ఫ్యాన్స్ మీరేమీ కంగారు పడకండి, మా బయోని మార్చేసాం, ఆ బయోని చూడండి అని పెట్టారు. అండ్ వాళ్ళ బయోలో చూసుకుంటే ఇక్కడ వచ్చేంతవరకు ఏది కూడా అఫీషియల్ కాదు, మీరు వేటిని నమ్మకండి అన్నట్టు పెట్టారు. సో దీంతో సిఎస్కే టీం అయితే వాళ్ళ ఫ్యాన్స్ అందరికీ ఒక మెసేజ్ ఇచ్చినట్టు అయింది. మీరు మన అఫీషియల్ పేజ్లో వచ్చే అప్డేట్స్ని పట్టించుకోండి, బయట వచ్చే రిపోర్ట్స్ని ఏమాత్రం నమ్మొద్దని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పారు. సో దీంతో November 15 వచ్చే వరకు సిఎస్కే టీం ఏ ప్లేయర్స్ నుంచుకుంటారో, ఏ ప్లేయర్స్ వదిలేస్తారో మనం చెప్పలేం, ఏదైనా జరగచ్చు. బట్ మోస్ట్ లైక్లీ సిఎస్కే టీం తమ టీంలో అయితే చాలా మార్పులు చేసేందుకు అవకాశాలు ఉంటాయి. ఎస్పెషల్లీ వాళ్ళైతే ఆప్షన్ కోసం చాలా పెద్ద పరిస్థితి వచ్చేటట్టే కనిపిస్తున్నారు. ఇక మిగతా టీమ్స్కి సంబంధించిన రిపోర్ట్స్ చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ టీం మిచెల్ స్టార్క్ మరియు నటరాజన్ 2 పేసర్స్ని కూడా ఆప్షన్లోకి వదిలేందుకు అవకాశాలు ఉన్నాయంట. అలాగే లక్నో టీం మయాంక్ యాదవ్, ఆకాశ్దీప్ అలాగే డేవిడ్ మిల్లర్ ఈ ప్లేయర్స్ అందరినీ కూడా ఆప్షన్లోకి వదిలేసేందుకు ఛాన్సెస్ ఉన్నాయంట. ఇన్ఫాక్ట్ లక్నో టీం కూడా రాబోయే సీజన్ కోసం గట్టిగానే మార్పులు చేసేటట్టు కనిపిస్తున్నారు. రీసెంట్గా కేన్ విలియమ్సన్ తమ టీంకు స్ట్రాటజిక్ అడ్వైజర్గా అపాయింట్ చేసుకున్నారు. బట్ ఎన్వే ప్లేయర్స్ యొక్క రిటెన్షన్ విషయంలో ఇంకా టీమ్స్కి టైం కనిపిస్తుంది. అంటే November 15 రావడానికి ఇంకా 1 మంత్ టైం ఉంది. దీంతో మనమైతే November 1 వరకు వచ్చే రిపోర్ట్స్ని అంత సీరియస్గా తీసుకునే అవసరం లేదనిపిస్తుంది. ఎప్పుడైతే November మంత్లో ఎంటర్ అవుతామో అప్పటి నుండి ఎక్కువగా అఫీషియల్ అప్డేట్స్ వచ్చేందుకు ఛాన్స్ ఉంటుంది. సో దీంతో మనం మోస్ట్లీ ఐపీఎల్ వీడియోస్ ఆస్ట్రేలియా టూర్ అయిపోయిన తర్వాత చేసుకుందాం. అంటే November స్టార్ట్ అయిన తర్వాత మొదలెడదాం. ఈ లోపు ఏమైనా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వస్తే ఇలా అన్ని కలుపుకుని ఒక వీడియో కొని చేసుకుందాం. ఆర్ఎల్స్ మీరు క్విక్గా మన అప్డేట్స్ చూడాలనుకుంటే మన వాట్సాప్ ఛానల్తో పాటు ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్బుక్ పేజెస్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.